అంటే వాళ్ళు నీకు ముందే తెలుసా బెట్టింగ్ యాప్ ఆడితే చనిపోతారని ఎవరైనా లైవ్ లో చూసావా? ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎందుకు అంటే నీవు అనుకుంటే ఇందులో మన కార్ కొన్న రేంజ్ అనేది ఇందాక నేను కూడా చూస్తున్నావు ర్యాపిడ్కి వస్తుంటే నాకు బాధ కలిగించింది. రేంజ్ వేరు, ఈరోజు అంత సింప్లిటీ బతకడం అనేది చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. అదే నీకు ముందే తెలుసా బెట్టింగ్ యాప్ అయితే అవుతుందని అందుకోసం ప్రమోట్ చేయలేదన్నా? అలా అని కాదు, బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాబ్లం ఎలా జరిగింది ఎలా తెలుసు నాకంటే, చిన్న మా ఊర్లో లూడో ఆడతారు. లూడో ఇప్పుడు బారకట్ట ఆడుతుంటారు గేమ్స్, ఇప్పుడు అష్టచెమ్మలు ఆడుతుంటారు, బారకట్ట ఆడుతుంటారు, మాక్సిమం చెప్పండి పత్తలాట కూడా ఆడతారు టైం పాస్. కొంతమంది పైసల కోసం కూడా ఆడుతుంటారు. నేను ఆడాను. పెద్ద పెద్ద వాళ్ళు ఆడితే మేము అప్పుడు ఇట్లా మా అయ్య వాళ్ళు ఎవరైనా ఇట్లా ఆడుతుంటే ఛాయలు అందియడం అలా చూస్తాం కదా. కొన్ని లూడో గేమ్స్ ఆడతారు, ఎంత పెట్టినారో లూడో గేమ్ అంటే 1000 రూపాయలు రా 2000 అంటారు బెట్టింగ్ యాప్ లో. దీన్ని లేస్తే ఇది వస్తుందని గేమ్స్ చిన్నప్పుడు పిల్లలు చెప్పేవారు, ఎందుకురా దాంట్లో పైసలు వేస్తే పోతాయి, ₹1 ఎందుకురా మీకు. అప్పుడు నాకు టచ్ ఫోన్ లేక నేను మెయింటైన్ చేయకుంటే వాళ్ళ దగ్గర చూసేవాడిని, ఎందుకురా అన్ని పైసలు పెట్టుకుని ఇంట్లో బియ్యం అమ్ముకుంటున్నారు, ఏమైనా ఎత్తుకొచ్చి అట్లా అమ్ముతుండ్రు, ఇంట్లో అవసరమారా ఈ బెట్టింగ్ యాప్లో మీకు అని చెప్పి అలా అన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి చిన్నప్పుడు ఊళ్ళో ఆడుతుంటే బాగా పైసలు ఏమో లాస్ అయితే అమ్మ వాళ్ళు అయ్యి కొట్టారు బాగా. కొడితే చూసినాక సరే. తర్వాత బెట్టింగ్ యాప్లో అయితే ఇట్లా ఉంటుంది, అమ్మో ఇట్లా అయితే బెట్టింగ్ డబ్బులు పోతాయా, రూపాయి రావు మనకు లాభం, ఇట్లా ఎందుకు చేయలేదు మరి, ఎందుకు మోసం చేయలేదు, ఒకరు అవసరం సొమ్ము అంటే ఇట్లా ప్రమోషన్ నాకు చేస్తే కూడా డబ్బులు ఇస్తారన్నారు. అమ్మో నేను ఇట్లా ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్లు ఆడమని చెప్పను, ఆ పైసలు నాకు వద్దని చెప్పి నేను చేయలేదు. నాకు ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుంది నా వల్ల, నా ఫాలోవర్స్ చూస్తారు, ఎందుకు మనకు అవసరం ఆ మంది మోజా. ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉంది, ఒక హోటల్ ఫుడ్ ఉంది, తినండి అంటే ఫుడ్ కోసం వచ్చి 10 రూపాయలు తినండి బాగుంటుంది అంటే తినిపోయినా ఏం రోగం రాదు ఒక మాట. ఇక్కడ ఒక టీ షర్ట్ కొనుక్కోని అంటే టీ షర్ట్ కొనుక్కొని వేసుకుంటాం. అదే బెట్టింగ్ ఆడండి లక్షలు వస్తుంటే రేపు ఇంట్లో అయ్యని చంపుతారు, అమ్మని చంపుతారు, పెళ్ళని కూడా చంపి బంగారం ఎత్తుకొస్తారు. అప్పుడు సమాజం ఏమైతుంది? ఇప్పుడు బెట్టింగ్ అప్పుడు ఆడి ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు ఫేమస్ అయినామని చెప్పి ఫేమస్ మీరు ఎట్లా అయినారు? మాలాంటి వాళ్ళ వీడియోలు తీసుకుని మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసి మాలాంటి వాళ్ళని బూతులు తిట్టి ప్యాంక్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు చాలా మంది. వాళ్ళు ఇప్పుడు బెట్టింగ్ చేసి లక్షలు దెంగి తింటున్నారు. ఎంతవరకు కరెక్ట్? మీ యూట్యూబ్ చాలా మంది ఉన్నారు, అవును, కానీ మిమ్మల్ని హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నా అన్వేషణ నా జీవితం నాకు ఐఫోన్ ఇప్పించారు. చాలా మంది యూట్యూబర్లు నా వీడియోలు తీసుకుని నా ప్యాంక్ వీడియోలు తీసుకుని బాలు నీకు ఐఫోన్ ఇప్పిస్తా, బాలు నీకు గొలుసు ఇప్పిస్తా, బాలు మీ అమ్మకి ఇంత బంగారం చేపిస్తా, బాలు మీ ఊళ్ళో ఇల్లు కడితే నీకు ఏమన్నా హెల్ప్ చేస్తా అన్నారు. కానీ ఎవ్వరు రూపాయి ఇవ్వడు. మళ్ళీ ఏతులకు ఐఫోన్లు ఇస్తాం అది ఇస్తాం అని కొంతమంది వీడియోలు చేసుకుంటా ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని బిల్డప్ ఇచ్చినాం. ఒక్కరా ఇవ్వలేదు మనకు ఐఫోన్. నా ఫ్రెండ్సే నాకు ఇవ్వలేదు. నాకేది ఎవడిస్తారు అబ్బా అన్ని సొల్లు మాటలు. నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాన్ వెజ్ నాకు కూడా ఫోన్ ఇచ్చినదా, ఇగో కట్టెలు మంది డబ్బులు తెచ్చుకుని కట్టలు పెట్టుకుని ఇగో బెట్టింగ్ యాప్లు ఆడుతుంది నిన్ను వస్తున్నాయి చూడండి, ఏమండి నాకు 40,000 పుస్తకాలు తాడికి ఇస్తారా, గొలుసుకి ఇస్తారా, చూడండి ఎన్ని డబ్బులు అని చెప్పి మంది ప్రాణాలు తీస్తారు. మీరు నాశనాలు అయిపోను, మీరు అస్సలు బతకర్రా. ఆ లోకల్ నానిగాడు వైజాగ్ లో 3-4 స్టిప్పులు కొన్నాడట వాడు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే లక్షలు కోట్లు దెంగారు. మరి ఇప్పుడు అందరు దెంకపోయారు దొంగలా. కొంతమంది సిగ్గుండాల కొంచెమన్నా. అంటే నేను చాలా ఇంటర్లో నాని గురించి మాట్లాడుతున్నాను. అంటే నాని మీద దండయాత్ర స్టార్ట్ చేసినావా? నాని కోసం దండయాత్ర నేను చేస్తా. చాలా మంది అలా అవుతున్నారు బెట్టింగ్ వల్ల. చాలా మంది రైల్వే కింద పడి చచ్చిపోతున్నారు, ఊడి పోసుకుని చచ్చిపోతున్నారు. మీరు ప్రజలు సమాజానికి మనం మంచి సేవ చేయాలి, కానీ ప్రజలను చంపితే ఎంత బాధ అనిపిస్తుంది నేను అనుకుంటా. కానీ దీనిలో ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను ప్రసన్న ఎంఎస్తో ఒక ఫోటో దిగి స్టేటస్ పెట్టుకున్నా. నాకు చాలా కామెంటర్ ఎందుకు ఆయనతో ఫోటో దిగిన అన్న ఇన్స్టాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఎవరైనా తిట్టిన వ్యక్తే ఈరోజు నీ స్టేటస్ పెట్టుకున్నాడు. అది నీ గొప్పతనం నిజంగా. నేను ఈరోజు చూసా నువ్వు ర్యాపిడోకి వచ్చినావు. ర్యాపిడోకి వస్తుంటే యాక్చువల్గా 70 రూపాయలు, కానీ నువ్వు ఆయనకు 100 రూపాయలు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు, ఆటో డ్రైవర్, మా అన్న కూడా అది స్థాయి వచ్చినాయని. అంటే నీకు అలాంటి మనసు, నీకు నిన్న కామెంట్ కూడా చూసినా, అంటే టాలెంట్ 0 కానీ క్యారెక్టర్ 100% అని ఉంది. సో ఎట్లా ఈ మంచితనం నీకు ఎట్లా వచ్చింది అంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఒకటే చెప్పింది, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, నీలాగా నువ్వు బతుకు, ఒకరిని మోసం చేయకు, ఒకరు దోచుకోకు, ఒకరిని గెలకకు, ఒకరు గురించి పట్టించుకోకు. నీ కష్టమే రేపు నీకు పనికొస్తుంది, నీ ఫలితమే నీకు చెందిస్తుంది. విలేజ్ పోతే అందరూ బాలు అబ్బా గ్రేట్ అనాలి, కానీ బాలు పోయిండ ఊళ్ళకి చిచ్చి ఈడ వేస్ట్ గా ఎందుకు వచ్చా అనొద్దని మా నాయనమ్మ చెప్పేది. నేను అదే పాటించిన. ఎందుకంటే నేను కూడా బాత్రూమ్ అడిగాను, బట్టలు విండాను, గిన్నెలు తోమాను ఒకసారి వాళ్ళ ఇంట్లో. ఎంతో కష్టపడ్డా ఆఫీస్లో, మంచులో సేవలు ఛాయలు మోసిన, ఆ ఎండకు తిరిగిన, ఆ ఉసుక మోసిన, సిమెంట్ ఎత్తిన, అది నా బాధ ఉంది. ఇప్పుడు ఒక ఆటో ఆయనకి 2 పిల్లలు ఉంటారు, ఆయన ఆ పొద్దుసనం ఆటో నడిపిస్తారు ఎవరి కోసం? వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇప్పుడు మనకు 90 రూపాయలు, ఇప్పుడు అక్కడ 70 రూపాయలు అయింది. ఇప్పుడు నేను 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆటోనికి ఎందుకు ఇచ్చాను? ఆయన అన్న ఇక్కడే పక్కన నా ఫోన్ పే పని చేయట్లేదు అన్న, నేను ఇంటికి నాకు ఇస్తా కాబట్టి నీ నెంబర్ ఇయ్యన్నాడు. ఆయన ఏమన్నాడు, వేయకుంటే పరువులు అన్నాడు. నేనేమన్నా నెంబర్ తీసుకుని మరీ వేసాను 100 రూపాయలు. ఎందుకు వేసానంటే ఆయన
ఉన్న నిజాయితీ, నాలో ఉన్న నిజాయితీ. ఒక మనిషి మనం మోసం చేస్తే 100 రూపాయలు కూడా రేపు మనం ఇంకొకటి మోసం చేస్తాడు. మళ్ళీ ఆ మనిషి లైఫ్ లో ఎప్పుడు ఎదురవుతాడు. అరే నువ్వు ఆటో ఎక్కాను 100 రూపాయలు ఇస్తాను ఏ లేదు గుర్తుపట్టేవారు అంటారు. అప్పుడు మన పరువు తల ఎంచుకోలేం. మనం ఒకరి సొమ్ము ఎప్పుడు తినొద్దు, మనం ఒకరి సొమ్ము ఎప్పుడైనా ఇచ్చాలి. మనకు ఎవరైనా ప్రేమతో హెల్ప్ చేస్తా బాలు నీకు రూపాయి ఇస్తా మీ ఫ్యామిలీ ఇబ్బంది ఉంది అంటే 1 రూపాయి ఇస్తే నేను తీసుకుంటా, కానీ నేను అడుకోను దొంగతనం చేయను. కానీ నా పరిస్థితి బాగాలేక నాకు రోగం వచ్చిన హాస్పిటల్ పడి నేను బాగాలేను అని పరిస్థితి వస్తే అప్పుడు నేను నా నెంబర్ పెట్టి అడుకుంటా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పి అడుకుంటా. కానీ నేను ఒకరి పుకర్ డబ్బులు మాత్రం తినదలుచుకోలేదు. మళ్ళీ బెట్టింగ్ యాప్లు చెప్పి లక్షల కోట్లు నేను దింగాలంటే ఇప్పటికి 5-6 కోట్లు సంపాదించేవాడిని. మందిని మోసం చేసి నేను బెట్టింగ్ యాప్లు చెప్పింటే నేను చేయొద్దు అనుకున్నా. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏమని తెలుసా, నేను అన్ని డిలీట్ చేసేసాం ఇన్స్టాగ్రామ్ లో, మేము చెయ్యట్లేదు ఇంకా మారిపోయామన్నారు. ఎలా మారిపోయారు? లక్షలు దెంగారు, కోట్లు దెంగారు, వెనకాల దాపెట్టుకున్నారు. ఇప్పుడు బుద్ధిమంతుల్లాగా మేము ఇంకా బెట్టింగ్ యాప్లు చేయట్లేదు, మేము డిలీట్ చేసేసాం మా లింకులు మేము చేయలేదు అంటే ఇన్ని రోజులు చేశారు, బాగా సంపాదించుకుని దాపెట్టుకున్నారు. మరి నాకు రూపాయి లేదు వెనకాల. వీటితో మీరు ఏ ఏజ్ గా బతుకుతారు, మంచి మంచి వీడియోలు చేసుకుంటారు చిన్న చిన్న. బాలుగారు ఇప్పుడు మీరు నాన్ వెజ్ దేవుళ్ళ పోలుస్తారు, ఇదే దేవుడు నీ బెస్ట్ ఫ్రెండ్, నీకు చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ని వాళ్ళ డాడీ బతుకున్నా కూడా చనిపోయిన అని చెప్పిండు ఇమ్రాన్ అన్న. సో నీవు ఎవరైతే దేవుడా పోలుస్తున్నావో నీ సొంత ఫ్రెండ్ తిరుగుతుంటే నువ్వు ఎందుకు కానీ ఐఫోన్ ఇచ్చిన తన మీద ఎందుకు కామెంట్స్ చేయలేకపోతున్నావు, ఎందుకని తన గురించి చెప్పలేకపోతున్నావు? ఐఫోన్ ఇచ్చినందుక ఒకటి వింటావా, నాన్ వేసి ఒక మనిషిని తిడుతున్నాడు అంటే ఆయన ఇష్టం, అది ఆయన పర్సనల్. నా ఫ్రెండ్ అంటే ఇమ్రాన్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను కాదంటలేదు. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది తిడుతుంటారు. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చి బాలు నేను ఎవరు తిడుతున్నాను అడుగుతాడా? మరి నేను ఎందుకు అడుగుతాను ఆయన గురించి? ఇప్పుడు ఇమ్రాన్ నాతో వీడియోలు అవసరం, నాతో అదే అవసరం. రేపు నాకు ఆపత్తి వస్తే వచ్చి అన్న ఆదుకుంటాడా? రేపు ఇప్పుడు నన్ను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కరు మా అమ్మని తిట్టారు గలీజ్ గా. మరి నేను ఇప్పుడు ఇమ్రాన్ చెప్తే మరి వచ్చి మా అమ్మని తిట్టారు మరి ఏమని చేయన్నాడు. మా అమ్మ మొన్న హాస్పిటల్ పడ్డది, 1,00,000 రూపాయలు అయింది. నేను పెట్టుకున్నా. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిందా? ఇమ్రాన్ తో కోట్లు ఉన్నాయి కదా, నాకు వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ తిడితే వాళ్ళు తెలుసుకున్నాడు, నాకు సంబంధం లేదు. నాకు బెట్టింగ్ యాప్లు వాడలే వాళ్ళు, నేను నాకు నిజంగా చెప్తుంది కూడా నా అన్వేషణ నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఫోన్ కొనుక్కోమని, అది తప్పు లేదు. ఇప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ మోసం చేస్తాడు. నాకు కూడా చాలా మంది మరి యూట్యూబ్ లో వాడుకున్నాను, నీకు ఐఫోన్ ఇప్పిస్తాము, నీకు గొలుసులు చేపిస్తాము, నీకు ఉంగరాలు చేపిస్తాము, మీ ఇల్లు కడతాది అని చెప్పి వాడుకుని దొంగతనం చేస్తాం. నాకేం సంబంధం అండి? వాళ్ళ మమ్మీని తిడతా, ఆయన తిడితే వాళ్ళ మమ్మీ నాకు ఫేవరెట్, వాళ్ళ మమ్మీని తిన్నందుకు నేను బాధపడతా. నాన్ వెజ్ లేడీస్ తిడితే మాత్రం నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడు ఇమ్రాన్ తిడుతున్నాడంటే ఇమ్రాన్ తప్పు చేసినా తిడుతుండేమో, నాకేం సంబంధం? రేపు నన్ను ఇంకొకటి వచ్చి కొడతాడు, ఏమన్నా గొడవ అవుతుంది మా ఊర్లో, చిన్న ప్రాబ్లం అవుతుంది, ఇమ్రాన్ వచ్చి కాపాడతాడా నన్ను? ఇప్పుడు నేను హాస్పిటల్ పడతా, 10 లక్షలు కావాలి, ఇమ్రాన్ వచ్చి నాకు ఇస్తాడా? ఆయన లైఫ్ ఆయన చూసుకుంటున్నా, నా లైఫ్ నేను ఫ్రెండ్ వరకు ఫ్రెండ్స్. ఆయన పర్సనల్ గొడవలు నాకు అవసరం లేదు, నాకు కూడా ఆయనకు అవసరం లేదు. ఫ్రెండ్షిప్ అంతవరకే. కానీ పర్సనల్ గా ఎవరు తీసుకున్నా ఐ డోంట్ కేర్. నాకు అన్వేషణ ఫోన్ ఇప్పించారు కాబట్టి నా దేవుడు అని నేను అనుకుంటా, నాకు అదే ముఖ్యం, వేరేతో నాకు సంబంధం లేదు. నీ పర్సనల్ నీ వరకే ఓకే, నా వరకు ఓకే, బయట వాళ్ళ గురించి నాకెందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే ఒక చిన్నది ఒకసారి వినేది. అన్న గురించి అన్న మంచోడు, అన్నం తిట్టడానికి చాలా మంచోడు అని చెప్తారు. నాయన ఒక మనిషి అన్నయ్య నిన్ను నీ వరకే చూసినావు, కానీ అన్నయ్య లోపల ఎంత ఇష్టం ఉంటుందో, ఎంత కుళ్ళు ఉంటుందో అబ్బో వీడియో చూస్తున్నాడు, తోపబ్బ మంచి వ్యక్తి, అన్న దేవుడు అంటారు. ఆ ఫోటో మీకు తెలియదు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఈ మాట మీరు ఇమ్రాన్ కోసం అన్నారా లేకపోతే హర్ష సాయి కోసం అంటున్నారా? మంచోడే, యాక్టింగ్ మంచిగా ఉంటాడు కానీ లోపల చాలా విషయం ఉంటుంది అని ఎవరికన్నారు? నేను హర్షసాయి అనలేదు, ఇమ్రాన్ అనలేదు. నన్ను మోసం చేసిన నేను అన్నాను. నన్ను ఎవరైతే మోసం చేశారో, నన్ను వాడుకుని నన్ను చీప్ గా మాట్లాడారు, ఒకప్పుడు నన్ను చీప్ గా అన్నాను మీరు దేవుళ్ళ పోలీస్ సిస్టమ్ అని, నన్ను ఎంత ఏమని ఇప్పిస్తాను చెప్పిన, ఎంత మోసం చేసినాడో నా మనసు తగిలింది కాబట్టి ఈరోజు నేను అన్నాను. నేను తట్టుకోలేకపోయినా. ఇప్పుడు నా మనిషి ఇప్పుడు హర్షసాయి ఉన్నాడు, హర్షసాయిని నేను వైజాగ్ హోటల్లో చూశాను, ఫోటో వాడుకు పోతే ఫోటో ఇవ్వలేదు. హర్షసాయి ఒక ఫోటో దిగాను, చిన్న రీల్ తీసుకున్నట్టు ఒప్పుకోలేదు, కానీ ఫోటో దిగాను హర్షసాయితో. దిగాను. చిన్న ఫోటో చూపిస్తారా? ఫోటో హర్షసాయి ఫోటో కూడా చూపిస్తాను. సరే మీకు టైం చూపించండి, దొరుకుంటే వద్దులే కానీ దిగాను. ఇప్పుడు అన్న అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు యూట్యూబ్ లో నాకు అన్నలు, బొచ్చ మంది ఉన్నారు నాకు అన్నయ్య వాళ్ళు. నన్ను వాడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో. నా వీడియోలు తీసి పెట్టుకున్నాను, నీకు అది ఇప్పిస్తా అని చెప్పి పిలిచినప్పుడు ఫోన్ కొట్టు, క్యాబ్ బుక్ చేసుకుని ఎన్నోసార్లు పోయి వీడియోలు చేసి వచ్చిన, ఎన్నోసార్లు చేసిన, నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పారు, ఇచ్చకాడికి ఇచ్చారు, మోసం చేస్తారు. నాకు బాధ అనిపించింది, తట్టుకోలేక నేను చెప్పాను. నేను నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను.
ఎవరైనా నాకు ఏమన్నా ఇప్పిస్తంటే వాళ్ళంతా వాళ్ళని ఇప్పించాను వాడుకుని మోసం చేస్తే బాధ అనిపిస్తుంది. పోనీ నేను అడిగిన అనుకో ఇప్పియలేవు అనుకో నేనేమన్నాను, నువ్వు నన్ను బాలు నీతో నువ్వు నాతో ఒక వర్క్ చేయించుకున్నావు, నువ్వు చేసుకున్నప్పుడు నాది నువ్వు ఇవ్వాలా వద్దా అంటే నువ్వు నన్ను యూజ్ చేసుకున్నప్పుడు నాది నాకు ఇవ్వాలి, నువ్వు నాకు బాధ అనిపేదా? ఇప్పుడు నువ్వు ఉంటావు బాలు నన్ను రానికి ఒకటి గిఫ్ట్ ఇస్తా అంటావు, నేను ఆస్తో వస్తాను క్యాబ్ బుక్ చేసుకుని ఈ రాత్రి పూట ఏ రాత్రి నేను వస్తాను, వచ్చినప్పుడు నన్ను వాడుకున్నప్పుడు నాకు ఇవ్వాలా లేదా? నువ్వు నన్ను మోసం చేస్తున్నాను ఎంత బాధ అనిపిస్తారు? నేను వేరే వాళ్ళందరూ అన్న మంచోడు దేవుడు అని నేను పొగుడుతుంటే నువ్వు ఎంత దొంగ నా కొడుకు నాకు తెలుసు, నువ్వు ఎంత మోసం చేసినా నా మనసు తెలుసు కాబట్టి నేను బాధపడుతున్నా. ఈ రోజు నువ్వు అదే ఇచ్చింటే ఈ రోజు నేను బాధపడి చెప్పకుంటే కదా, టైం వచ్చింది కూడా వాడుతున్నా. ఇన్ని రోజులు ఎందుకు యూజ్ చేయలేదు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నన్ను యూట్యూబ్ లో కొంతమంది మోసం చేస్తారు. ఇందాక మీరు అంటారు వాడుకున్నాడు అంటే వాడుకుంటున్నాడు ఏ రకంగా వాడుకోవడం అంటే ఫిజికల్ గా వాడుకోవడమా లేకుంటే మన పని చేయించుకోవడమా? వాడుకోవడం అంటే వీడియోల వరకు వాడుకోవడం. ఒకటి చూడండి, ఒకటి ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, నేను ఫేమస్ అయినప్పుడు నేను ఫేమస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఫేమస్ లో అందరూ నా వెనకాల తిరిగేవాళ్ళు, నాకు టిఫిన్లు మోసారు, వాటర్ బాటిల్ మోసారు, నా ఎంబడి ఒక మూల కిలోవాడి ఫోటో దిగారు. ఒక్క పేరు ఎప్పుడు చెప్తారు? పల్లె ప్రశాంత్ మీ ఇంట్లో తిరిగాడు. నేను మా బీలు దాయి మా ఆఫీస్ లో వండుకున్నా, ఐటీ సిటీ లోకేష్ వాళ్ళ ఇంట్లో ఆఫీస్ లో వండుకున్నా. పల్లె ప్రశాంత్ నా ఎంబడి తిరిగాడు, నా ఎంబడి తిరిగాడు, నా వెనకాల ఒక ఫోటోలు ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ కోత తోపా అలాంటి కూడా నన్ను ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్తున్నాను, నాకు ఒక వీడియో చేయమని వచ్చాడు. ఇమ్రాన్ అప్పుడు నా దగ్గర షూటింగ్ చేస్తున్నాడు, ప్యాంక్ వీడియో చేస్తుండే ఇమ్రాన్ దగ్గర. చేస్తుంటే ఇమ్రాన్ వచ్చిండు, ఇమ్రాన్ వచ్చి పల్లె ప్రశాంత్ వచ్చాడు. ఇమ్రాన్ నేను మాట్లాడుకుంటా వచ్చి అన్న ఒక వీడియో కావాలంటే దా అన్నాడు. ఇమ్రాన్ కూడా పాపం దా బాలు అన్నాడు. ముగ్గురు మీద దేనికి పోతే వద్దన్నా ఆయనతో నేను వీడియో చేయను, ఒక్కడే సింగిల్ జీ నేను నీతో చేయను, వాళ్ళకి పొజ్జోళ్ళు వాళ్ళు అంటుండు. పల్లె ప్రశాంత్ నీకు అలా అన్నాడు. ఓకే వద్దు పక్క జరుగు ఇట్లా అంటే నాకు అప్పుడు బాధ అనిపించింది. నాకు నువ్వేవిడ బాధ అనిపించి ఇమ్రాన్ రమ్మంటుండు, నువ్వు వచ్చింది ఇమ్రాన్ దగ్గరికి ఆఫ్రాలు, నువ్వు నన్ను ఎలా జరగమంటావు నీకన్నా నాకు నేనేం ఫీల్ కాదు. అప్పుడు ఆ రోజు అట్లా అన్నట్టు కూడా కొంచెం బాధ అనిపించింది, అదొకటి నాకు జరిగింది. ఆయన కూడా పల్లె ప్రశాంత్ గెలిపించమని కోరిన బిగ్ బాస్ 7 లో. ఎవరిని? పల్లె ప్రశాంత్ నే. దేంట్లో? బిగ్ బాస్ 7 లో ఉన్నప్పుడు పల్లె ప్రశాంత్ గెలవాలని నువ్వు వైఎస్ మాట్లాడారు, అంతే ఇది మంచితనం అనుకోవచ్చు. అదే అభిమానంగా ఒక మనిషి రైతు బిడ్డ అంటే ఎవరైనా రైతు కష్టం ఎవరికి ఇప్పుడు మా ఊళ్ళో రైతులు ఉన్నారు, నేను కూడా ఒక రైతు బిడ్డనే, కానీ నాకు పొలం లేదు, మాకు రైతు పని అంటే తెలియదు. అంటే నేను పొలం అంటే పని చేయను, నేను వరుసని పోయినకి వెళ్ళా, మోపులు ఎత్తనికి పోయినా, గడ్డి ఎదురనికి పోయినా, పల్లికాయ వీకనికి పోయినా, పల్లికాయ తెంపడానికి వెళ్ళా. నేను కష్టపని నేను కూడా చేసిన 7th క్లాస్ లో 3rd క్లాస్ లో 4th క్లాస్ లో నేను చేశాను, ఎండాకాలంలో వర్క్ చేశా. నేను కాదంట ఒక రైతు బిడ్డలాగా గెలవాలని ఎవరైనా కోరుకుంటాం. ఎంత శత్రువైనా మన తిట్టినోడు మనం చీప్ గా చూసినోడు ఒక రేంజ్ లో పోతున్నాడు అంటే మనం ఏం చేస్తాము, వానికన్నా ఒక అవకాశం వచ్చింది, కష్టపడి ఏదో పోయాడు ముందుకు, వాని కూడా మన పోని మన వల్ల చల్లగా ఉంటా అనుకుంటాం, కానీ వాడు నాశనం అయిపోయినాను ఎందుకు కోరుకుంటా. ఇప్పుడు నన్ను అంటే ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరైనా తిట్టిననుకో నాకు బాధ అనిపిస్తుంది, డైరెక్ట్ తిడతా నాశనం అయిపో. నాకు ఒక్కటే డైలాగ్ అండి, నేను తప్పు చేయను, నన్ను ఎవరైనా గెలుకుని నాకు బ్యాడ్ కమెంట్స్ పెట్టి నన్ను ఎవరైనా చీప్ గా చూస్తే నలుగుట్లా నేను ఒప్పుకోను. ఏంటంటే నేను డైరెక్ట్ తిడతాను, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు గడ్డకెట్టారా, నా అవసరం ఉంటారు, నేను బరాబర్ తిడతా. నా గెలికితే నన్ను ఎందుకు గెలుకుతారు? ఇప్పుడు అవసరం ఏముంది గెలకనికి?